గోకులంలో రోజువారీ ఉత్సాహం నిండింది. గోపబాలకులు పశువులను మేపుతూ కృష్ణ బలరాములతో ఆటపాటల్లో మునిగిపోయారు. స్నేహితులతో కలిసి కృష్ణుడు యమునా తీరంలో గోవులను మేపుతూ ఆనందంగా గడిపాడు. కంసుడు మరోసారి కృష్ణుని సంహరించడానికి పన్నాగం పన్నాడు. ఈసారి బకాసురుని అనగా ఒక పెద్ద కొంగ రూపంలో ఉన్న రాక్షసుడును పిలుస్తాడు. మేఘగర్జన లాంటి అరుపుతో బకాసురుడు గోకులాన్ని కుదిపేశాడు. పిల్లల గుండెల్లో భయం నిండింది. కానీ కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. భయానికి రూపమైన రాక్షసుడి ఎదుట భక్తి, ధర్మం, దివ్యశక్తి రూపమైన కృష్ణుడు నిలబడ్డాడు. భయంకరమైన రాక్షసుడు దివ్య శిశువును మృంగాడు. సర్వలోకాలకు శరణ్యుడైన కృష్ణుడు రాక్షసుడి దేహంలోనూ దివ్యశక్తిని ప్రసరించాడు. కృష్ణుడు తన ప్రాణశక్తితో బకాసురుని సంహరించాడు. దుర్మార్గం తుడిచిపెట్టబడింది. ధర్మం మళ్ళీ నిలబడింది. పాపం కరిగిపోయి బకాసురుడు ఆత్మ విముక్తి పొందింది. కృష్ణుని సాన్నిధ్యం భయాన్ని, చీకటిని శాంతిగా మార్చే దివ్యశక్తి. ఈ బకాసురుడు పూర్వజన్మలో హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడైన ఉత్కలుడు. దేవేంద్రుణ్ణి జయించి 100 సంవత్సరాలు ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు. ఈ ఉత్కలుడు ఓసారి జాబాలి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో చేపలను పట్టిన కారణంగా కొంగగా పుట్టేట్లు జాబాలి మహర్షి చేత శాపం పొందుతాడు. దీంతో ఉత్కలుడు పశ్చాత్తాపం చెందగా ద్వాపర యుగాంతంలో కృష్ణుని చేత చంపబడి ముక్తి పొందుతావని పరిహారం చెప్తాడు. ఆ కారణంగా ఉత్కలుడు బకాసురుడుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో హతుడవుతాడు. ప్రతి కృష్ణలీలలో ఒక దివ్యార్థం ఉంది. చెడు నాశనం, భక్తుల రక్షణ. ఇదే శ్రీకృష్ణ అవతార సారం. జై శ్రీకృష్ణ.